తేదీ 13/7/2025 రోజు ఉదయం 9 గంటల సమయంలో మన పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామానికి చెందినటువంటి కర్ణాటి నిర్మల వైఫ్ ఆఫ్ దామోదర్ గౌడ్ అనే అతను ఆమె వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది. ఏమనంటే నా భర్త 11వ తారీఖు రోజు రాత్రి ఇంటిపైన పడుకుంటా అని చెప్పేసి వెళ్ళిండు. 12వ తారీఖు రోజు ఉదయం మేము చూస్తే నా భర్త కనపడలేదు. 12వ తారీఖు మొత్తం కూడా సెర్చ్ చేసినాం, ఎక్కడ కూడా అతని జాడ దొరకలేదు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద మేము మ్యాన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత అదే రోజు 13వ తారీఖు రోజు ఎప్పుడైతే దరఖాస్తు ఇచ్చినా అదే రోజు మధ్యాహ్నం సమయంలో బాడీ దామోదర్ యొక్క బాడీ సింగోటం చెరువులో తేలిందని చెప్పేసి ఆమెకు సమాచారం వస్తే ఆమె మనకు సమాచారం ఇచ్చింది. ఇట్లా బాడీ సింగోటం చెరువులు ఉందంట సార్ అని చెప్పేసి సమాచారం ఇవ్వగానే ఇమీడియట్గా మా ఎస్ఐ పెద్దకొత్తపల్లిని, అదేవిధంగా సర్కమ్స్టెన్షియల్లో ఉన్నటువంటి కొల్లాపూర్ ఎస్ఐని, పెంట్లవెల్లి ఎస్ఐని, కోడేరు ఎస్ఐని అందరినీ కూడా సింగోటం చెరువు దగ్గరికి పంపించి బాడీని బయటికి తీయడం జరిగింది. బాడీని బయటికి తీసిన క్రమంలో బాడీ మీద తల మీద బలమైనటువంటి గాయాలతో చనిపోయి ఉన్నట్లుగా మేము గుర్తించడం జరిగింది. ఆ గాయాలు ఎట్లా కలిగినాయి అని చెప్పేసి మేము ఆమెతో విచారణ చేసినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, నా భర్తకు అదేవిధంగా మా గ్రామానికి చెందినటువంటి ఈ వెంకటమ్మ అనే ఆమెతోని అక్రమ సంబంధం ఉంది. చాలా రోజుల నుంచి ఈ విషయంలో గ్రామంలో కూడా తరచుగా గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళ కుటుంబానికి నా భర్తతో కూడా గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళు వెంకటమ్మ భర్త, వెంకటమ్మ కొడుకు, వెంకటమ్మ యొక్క అన్న ఈ నేరం చేసి ఉండవచ్చునని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. అప్పుడు ఆ బాడీని ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించి పోస్టుమార్టం చేసి దాన సంస్కారాల కొరకు శవాన్ని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. తర్వాత తదుపరి విచారణలో ఈరోజు ఉదయం మన పెద్దకొత్తపల్లి గ్రామంలో వాళ్ళ బంధువుల ఇంటి దగ్గర వీళ్ళందరూ కూడా ఉంటే ఈ 4 నేరస్తులను కూడా పట్టుకొని మేము విచారణ చేస్తే వీళ్ళందరూ కూడా నేరం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. ఈ నేరం చేసినట్టు ఒప్పుకోవడమే కాదు, ఆ రోజు రాత్రి చంపిన తర్వాత వాళ్ళ యొక్క సొంత ట్రాక్టర్ మీద ఉన్నటువంటి ఈ పెస్టిసైడ్ కొట్టినటువంటి డ్రమ్ములో చంపిన తర్వాత డ్రమ్ములో ఆ డెడ్ బాడీని పెట్టి ఈ డ్రమ్ స్టాండ్ ఉంటుంది కదా, పెస్టిసైడ్ కొట్టే డ్రమ్ స్టాండ్ దాంట్లో పెట్టి ఈ బాడీని తీసుకుపోయి సింగోటం చెరువులో వేసినామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేరస్తుల యొక్క కన్ఫెషన్ ప్రకారంగా ఆ ట్రాక్టర్ను కూడా ఈరోజు సీజ్ చేసి మేము కోర్టులో డిపాజిట్ చేస్తున్నాం. నేరస్తుల్ని కూడా కోర్టులో ఇలా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మేము ఈరోజు మేము ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికంటే సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు జరిగేటటువంటి మర్డర్లు అన్నీ కూడా దాదాపుగా 90% మర్డర్లు కూడా ఈ అక్రమ సంబంధం వల్లనే జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఒక కుటుంబంలో ఉన్నటువంటి మగ వ్యక్తి కానీ ఆడ వ్యక్తి కానీ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద పడుతుంది. కాబట్టి ఈ అక్రమ సంబంధాల వల్ల జరిగేటటువంటి అనర్థాలు ఏంటంటే పిల్లలందరూ కూడా అనాథలవుతారు, కుటుంబం కూడా అన్ని రకాలు కూడా ఇబ్బందులకు లోనవుతుంది, సొసైటీలో కూడా పేరు పోతుంది. కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి అక్రమ సంబంధాలు ఏమైనా ఉంటే ఇప్పటి నుంచి కూడా అన్నీ కూడా రిమూవ్ చేసుకొని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతోని వాళ్ళ యొక్క మంచి జీవితాన్ని కుటుంబ సభ్యులకు పిల్లలకు మంచి జీవితాన్ని ఇచ్చి వాళ్ళ కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఈ అక్రమ సంబంధాల వల్లనే 90% మర్డర్లు అవుతున్నాయి. కాబట్టి ఇవి లేకుండా సాధ్యమైనంత వరకు చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.